యాక్షన్ అండ్ రియాక్షన్ అనే కాన్సెప్ట్ గురుగారు. మరి ఇక్కడ ఎలా అసలు అసలు అది లేనే లేదా ప్రపంచంలో? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఆపోజిట్ రియాక్షన్ అన్నప్పుడు అది ఒక వైలెన్స్ లాగా ఉంది. దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తంలా ఉంది, కానీ దాంట్లో ఆధ్యాత్మికత ఏముంది? అవును. దాంట్లో నేర్చుకోవాల్సిందే ఉంది. బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టే అన్నట్టుగా ఉంది. అది ఒక విప్లవం లాగా ఉంది, కానీ ఒక రివెంజ్ ఉంది. కానీ దాంట్లో మీరు నన్ను కొట్టారు, మళ్ళీ నేను మిమ్మల్ని కొడితే పగ తీర్చుకోవటం లాగా ఉంది, కానీ ప్రతీకారం లాగా ఉంది. కానీ యాక్షన్ అండ్ రియాక్షన్ లేదండి ఆధ్యాత్మికతలో. కాజ్ అండ్ యాక్షన్, కార్యకారణ సంబంధం, చర్య ప్రతిచర్య లేదు. కార్యకారణ సంబంధం అంటే కాజ్ అండ్ యాక్షన్. ఈ యాక్షన్కి వెనక ఒక కాజ్ ఉంది. యాక్షన్కి ఇండిపెండెంట్గా జరగదు. ఒక కర్మ దాని అంతటా అదే జరగదు. దాని వెనక ఒక కారణం ఉంది. ఆ కారణమే సంకల్పం, థాట్. కాబట్టి కొంతమంది ఇంకో రకంగా కూడా అనుకుంటూ ఉంటారు. ఏమనంటే, గత జన్మలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, వచ్చే జన్మలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ జన్మలో నేను ఎవరికైనా పుణ్యం చేస్తే దానికి తాలూకు సుకృతం, పాపం చేస్తే దాని తాలూకు దుష్కృతం భగవంతుడు విధించి తీరతాడు అని కూడా నమ్ముతారు. అది కూడా లేదని చాలా స్పష్టంగా వివరణాత్మకంగా చెప్తున్నా. మీరు అన్నది ఫస్ట్ పాయింట్, యాక్షన్ అండ్ రియాక్షన్. దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం అన్న అందంగానే ఉంది తప్ప దాంట్లో ఆధ్యాత్మికత లేనే లేదని సవివరంగా చెప్తూ, యాక్షన్ అండ్ రియాక్షన్ లేదు, కాజ్ అండ్ యాక్షన్ ఉంది.